ఐబొమ్మ రవికి బిగ్ రిలీఫ్. ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 12 కండిషన్లతో రవికి బెయిల్. మళ్ళీ ఐబొమ్మ ఓపెన్ అవనుందా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సినిమాల పైరసీ కేసులో అరెస్ట్ అయినటువంటి ఐబొమ్మ రవికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఎట్టకేలకు హైకోర్టు అతడికి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజు సిపిఎస్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దేశం విడిచి వెళ్ళిపోద్దని చెప్పింది. అలాగే అతడి పాస్పోర్ట్ను పోలీసులకు అప్పగించాలని కూడా ఆదేశించింది. సినిమా పైరసీ విషయంలో గత ఏడాది నవంబర్ 16న రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత 3 నెలల నుంచి ఐబొమ్మ రవి జైల్లోనే ఉంటున్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ కూడా కోర్టు కొట్టివేస్తూ వచ్చింది. చివరికి కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. రవికి ఇంటర్నెట్ సౌకర్యం కూడా సొంతంగా ఉండకూడదని కోర్టు ఆదేశించింది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాడాల్సినటువంటి పరిస్థితి వస్తే పోలీసుల ముందస్తు అనుమతితో వాడాలని కూడా సూచించింది. ఐబొమ్మ రవిపై గతంలో పోలీసులు మొత్తం 5 సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేశారు. ఈ కేసుల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. అప్పటి నుండి రవి జైల్లోనే ఉండగా లేటెస్ట్గా హైకోర్టు ఆయనకు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఆదేశాల కాపీని జైలు సూపరింటెండెంట్కు అందజేసినటువంటి తర్వాత అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక రవి బయటకు వచ్చాడు. జైలు నుంచి విడుదలైనటువంటి తర్వాత ఐబొమ్మ రవి మీడియాతో మాట్లాడకుండా నేరుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రవి తరపు న్యాయవాది గోపీంద్రనాథ్ ఈ విషయంలో వివరాలు వెల్లడించారు. కోర్టు మొత్తం 12 కఠినమైనటువంటి షరతులతో బెయిల్ ఇచ్చిందని కూడా తెలిపారు. ముఖ్యంగా రవి భారతదేశాన్ని వదిలి వెళ్ళకూడదని కోర్టు స్పష్టంగా ఆదేశించింది. అలాగే రవిని కరేబియన్ దీవుల పౌరుడిగానే కోర్టు గుర్తించిందని చెప్పారు. ఇంకా ప్రతిరోజు సిసిఎస్ అంటే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరించాలనేటువంటి షరతు కూడా విధించారు. సోషల్ మీడియా అకౌంట్లను ఉపయోగించకూడదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా వాడకంపై పూర్తిగా నిషేధం విధించారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్ వాడాలంటే ముందుగా పోలీసుల అనుమతి తీసుకొని పోలీసుల సమక్షంలోనే వాడాలనేటువంటి కండిషన్ కూడా పెట్టారు. ఈ షరతులు అన్ని పాటించినప్పుడే బెయిల్ కొనసాగుతుందని కూడా కోర్టు హెచ్చరించింది. ఐబొమ్మ రవి కేసు ఇంకా పూర్తిగా ముగియలేదని, విచారణ కొనసాగుతుందని న్యాయవాది తెలిపారు. ప్రస్తుతం బెయిల్పై బయటకు వచ్చినటువంటి రవి కోర్టు ఆదేశాలను ఎలా పాటిస్తాడో చూడాలి. ఈ ఘటనతో సైబర్ క్రైమ్ కేసులపై పోలీసులు, కోర్టులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాయో మరోసారి స్పష్టమైంది. ఇమ్మడి రవికి విచారణలో పలు కీలకమైనటువంటి విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ప్రహ్లాద్తో పాటు మరో 2 పేర్ల వివరాలతో రవి నకిలీ గుర్తింపు కార్డులు పొందినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ధారించారు. వెల్లెల ప్రహ్లాద్ కుమార్తో పాటు అంజయ్య, కాళీప్రసాద్ పేర్లు వివరాలు వాడి ఐబొమ్మ రవి తన బ్యాంక్ అకౌంట్లతో పాటు ఇతర గుర్తింపు కార్డులు పొందినట్లు తేలింది. గతంలో రవి అమీర్పేటలోని హాస్టల్లో ఉన్నప్పుడు ప్రహ్లాద్ పరిచయం అయ్యాడు. కడప జిల్లాకు చెందినటువంటి ప్రహ్లాద్ 2017లో అమీర్పేటలోని హాస్టల్ రూమ్లో రవితో కలిసి ఉన్నాడు. ఆ సమయంలో ప్రహ్లాద్కు సంబంధించినటువంటి 10వ తరగతి మార్కుల లిస్టు, ఆధార్ కార్డ్ కలర్ జిరాక్సులు తీసుకున్నాడు. ఆపై వాటిని వాడి ప్రహ్లాద్ పేరుతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ తీసుకుని వీటి ఆధారంగా బ్యాంక్ అకౌంట్ తెరిచాడు. కరీంనగర్కు చెందినటువంటి అంజయ్య పేరుతోనూ రవి నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేశాడు. ఇతడితో పాటు తన 10వ తరగతి క్లాస్మేట్ అయిన కాళీప్రసాద్ పేరుతో రూపొందించాడు. అయితే ఈ 3 పేర్లు వివరాలు వాడే వెబ్సైట్ల నిర్వహణకు అవసరమైనటువంటి డొమైన్లు ఖరీదు చేశాడు. హాస్పిటల్ ఇన్ సప్లయర్స్ ఇన్ తదితరుల వెబ్సైట్లను కూడా ఇలానే ఏర్పాటు చేశారు. ఈ 2 విజయం సాధించకపోవడంతోనే రవి ఐబొమ్మను ఏర్పాటు చేశాడు. ఇతడి బ్యాంకు ఖాతాల ద్వారా జరిగినటువంటి లావాదేవీల్లో ఇప్పటికీ 13 కోట్లు గుర్తించారు. వీటిలో 3 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేయగా మిగతా 10 కోట్లు విదేశాల్లో జల్సాలు, ఆస్తుల ఖరీదుకు రవి ఖర్చు చేశాడని కూడా క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా రవి దాదాపు 3 నెలల పాటు జైల్లోనే ఉన్నాడు. రవి ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళాడో అప్పటి నుంచి ఐబొమ్మ సైట్ కూడా మొత్తం బ్యాన్ అయిపోయింది. అయితే మళ్ళీ ఇదొక్కసారి అంటే రవికి దాదాపు అసలు బెయిల్ ఇవ్వకూడదు. దాదాపు 3 నెలల పాటు ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ వేసుకున్నా కానీ కోర్టు తిరస్కరించింది. ఈ టైంలోనే అంటే 3 నెలల తర్వాత రవికి కొన్ని కండిషన్స్ సంబంధించినటువంటి బెయిల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అందులో మెయిన్ది ఇంటర్నెట్ వాడకూడదనేటువంటి మెయిన్ కండిషన్గా కూడా అందులో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే రవి కంప్లీట్గా నెట్ ద్వారానే ఇప్పుడు వచ్చేటువంటి కొత్త సినిమాలు అన్నీ కూడా పైరసీ చేయడం, వాటిని ఐబొమ్మ వెబ్సైట్లో పోస్ట్ చేయడం, అండ్ దాని తర్వాత రకరకాలైనటువంటి నకిలీ లింక్స్ కూడా క్రియేట్ చేసి దాంట్లో పోస్ట్ చేయడం వల్లనే ఇలా రవి దొరకకుండా ఉన్నాడు. సో అందుకోసమనే మేజర్గా రవికి అసలు ఇంటర్నెట్ సౌకర్యం అనేది ఉండకుండా చేయాలని కూడా కోర్టు ఆదేశించినట్లయితే తెలుస్తుంది. దాంతోపాటే ఇక భారతదేశం కూడా విడిచి వెళ్ళకూడదు, అండ్ అక్కడనే ఇండియాలోనే ఉండాలి. ఏం చేసినా కానీ అంటే సిపిఎస్ ముందు డెఫినెట్గా అంటే వాళ్ళ ముందు అధికారుల ముందు ఎప్పటికప్పుడు హాజరవ్వాలి. ఇన్వెస్టిగేషన్కి పిలిచినటువంటి ప్రతిసారి
సహకరించాలి. దాని తర్వాతనే ఇన్ కేస్ ఇలాంటి ఒక కండిషన్ సంబంధించిన ఒక 12 రకాలైనటువంటి కండిషన్స్ తోటి రవికి అయితే బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మొత్తంగా అయితే ఇప్పుడు చాలామంది కూడా ఏంటంటే రవి బయటకు వచ్చాడు, బయటకు వచ్చినటువంటి సందర్భంలోనే మేజర్గా ఇప్పుడు మళ్ళీ ఐబొమ్మ ఓపెన్ అవుతుంది అన్నటువంటి కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అండ్ పాజిటివిటీ తోటి కొన్ని మీమ్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు చాలామంది. అంటే అన్న బయటకు వచ్చాడు అని, లేకపోతే ఐబొమ్మ రవి బయటకు వచ్చాడు, మళ్ళీ ఇక ఐబొమ్మ సైట్ ఓపెన్ అవుతుంది, సినీ ప్రేమికులు అది ఇదని చెప్పి రకరకాలైనటువంటి రూమర్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఎట్టకేలకు అంటే రవి బయటకు వచ్చినటువంటి విధానం చూస్తే డెఫినెట్గా అతనికి కావాల్సిందల్లా మెయిన్ ఇంటర్నెటే కాబట్టి ఆ ఇంటర్నెట్ నుంచి వెళ్ళి దూరంగా ఉంచి అండ్ అదేవిధంగా సోషల్ మీడియా అకౌంట్స్ ఏదైతే ఉంటాయో ఇన్స్టా కావచ్చు, లేకపోతే ట్విట్టర్ కావచ్చు, ఇలాంటి ఎక్స్ కావచ్చు, ఇలాంటి ఏదైతే రకరకాలైనటువంటి ఫేస్బుక్ కానీ ఇలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా వాడకూడదు. అండ్ దాని నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళి అండ్ దాని తర్వాత ఎలాంటి వేరే ఏదైనా ఇల్లీగల్గా ఏదైనా యాక్టివిటీస్ చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఉద్దేశంతోనే అతనికి ఉన్నటువంటికి మేజర్గా సోర్స్ ఉంది ఇంటర్నెట్ కాబట్టి ఆ ఇంటర్నెట్నే దూరంగా ఉంచాలన్నటువంటి ఉద్దేశమే కోర్టు అయితే చెప్పింది. అయితే మొత్తానికి ఇప్పటి వరకు మరి ఒకవేళ ఐబొమ్మ రవి బయటకు వచ్చి గనక సైట్ గనక ఓపెన్ అయితే డెఫినెట్గా మళ్ళీ ఐబొమ్మ రవినే ఈ సైట్ని ఓపెన్ చేశాడన్న గుర్తింపు కూడా డెఫినెట్గా వాళ్ళకు క్లారిటీ వస్తుంది కాబట్టి సో చూడాలి మరి ఇన్ కేస్ ఆ సైట్ మేబీ ఏదన్నా ఉంటుందా, లేకపోతే కంప్లీట్గా దాన్ని అలానే కంటిన్యూ చేస్తాడా, లేదంటే మళ్ళీ కొత్తగా ఏదన్నా వేరే టీవీ యాప్స్లలో మళ్ళీ ఒక కొత్త పేరు క్రియేట్ చేసి ఇలాంటి మళ్ళీ ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఏమన్నా పాల్పడతాడా చూడాలని కూడా పోలీసులు ప్రతిక్షణం రవిని అబ్జర్వేషన్లో అయితే అంటే అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నాడో, అతని కదలికలు ఏంటి, అతను ఎవరిని కలుస్తాడు, ఏంటి వాట్ ఈస్ వాట్ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అని కూడా అన్నీ కూడా క్షుణ్ణంగా వాళ్ళని ఆయన పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తుంది. కానీ చూడాలి ఇన్ కేస్ అంటే ఇప్పుడు ఓన్లీ ఐబొమ్మ మాత్రమే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పట్టినటువంటి దయ్యం కాదు, రకరకాలైనటువంటి సైట్స్ ఉన్నాయి, మూవీ రూల్స్ ఉన్నాయి, దాని తర్వాత బప్పం టీవీ, ఇలా కొన్ని ప్రైవేట్ సంబంధించినటువంటి లింక్స్ చాలా లింక్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా దాంట్లో సినిమా రిలీజ్ అయినటువంటి వెంటనే అందులో పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే అయితే ఇన్ని రోజులు చేసింది ఐబొమ్మ రవి అయితే మరి ఇప్పుడు ఐబొమ్మ రవి జైల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా సినిమాలు బయటకు వస్తున్నాయి, మూవీ రూల్స్కి సంబంధించిన కూడా వస్తున్నాయి, మరి దానికి ఏం చెప్తారో అని కూడా చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కొన్ని వందల వేల సైట్స్ నెట్లో వైరల్ అవుతున్నాయి అండ్ నెట్లో దర్శనమిస్తున్నాయి. వీటన్నిటినీ కూడా ఎందుకు మరి పోలీసులు కట్టడి చేయలేకపోతున్నారు, కేవలం ఐబొమ్మ రవి మీదనే ఎందుకు ఇంత నిఘా పెట్టారు, మిగతా వాళ్ళు కూడా చాలామంది చేస్తున్నారు, స్టిల్ రవి లోపలికి వెళ్ళాక కూడా కొత్త సినిమాలు పైరసీ అవుతూనే ఉన్నాయి, అసలు దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి అని కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా మళ్ళీ కొంచెం తలలు పట్టుకునేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఒకవేళ మరి రవి బయటకు వచ్చాడు కాబట్టి ఆయనకు తెలిసినటువంటి ఎంతో టాలెంట్ ఉన్నటువంటి రవిని దాన్ని మంచికి కాకుండా చెడుకు ఉపయోగించడం వల్ల ఈరోజు ఆయన జైలు పాలు అవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత అతని వల్ల కొన్ని కోట్ల మంది చాలామంది ప్రొడ్యూసర్స్ ఏదైతే ఉందో కొన్ని కోట్లు నష్టపోయారని కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ అయితే చెప్పుకొచ్చారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తమే దెబ్బ పడిపోతుంది అండ్ వీళ్ళ వల్లనే సినిమా ఇండస్ట్రీ కొంచెం నాశనం అవుతుంది అని కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా చాలా రకాలైనటువంటి కామెంట్స్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో చూడాలి మరి ఈయన బయటకు వచ్చాడు కాబట్టి మేబీ ఓపెన్ అవుతుందా అంటే చెప్పలేం, ఎందుకంటే రవికి చాలా అంటే దీంట్లో ఉన్న చాలా ఎక్స్పర్ట్ అయినా అండ్ ఐబొమ్మ కావచ్చు ఇలాంటి లింక్స్ బయటికి తీయడం, దాని తర్వాత అంటే ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళి తన పేరు మీద ప్రతి ఒక్క డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఆధార్ కార్డ్ ఇలాంటి డీటెయిల్స్ తీసుకున్నటువంటి ఒక వ్యక్తి మళ్ళీ బయటకు వచ్చాక చేయగలిగితే డెఫినెట్గా ఇలాంటి మళ్ళీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తాడు అని కూడా చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక చూడాలి మరి ఇన్ కేస్ రవి బయటకు వచ్చి మారి దాని సక్రమ మార్గంలో వెళ్తాడా, లేదంటే ఇలాంటి మళ్ళీ ముందు డెఫినెట్గా పోలీసులు అయితే మాత్రం చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి కూడా దాంట్లో అబ్జర్వ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా కొంచెం ఇన్ కేస్ అక్కడ ఆయన అటు ఇటు చేసినా కానీ ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో చూడాలి మరి ఐబొమ్మ రవి కనుక డెఫినెట్గా బయటకు వచ్చాడు, కానీ ఇన్ కేస్ సైట్ కనుక ఓపెన్ చేస్తే మళ్ళీ రవినే ఓపెన్ చేశాడన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి ఐబొమ్మ కనుక వచ్చింది కాబట్టి అంటే ఆయన బయటకు వచ్చాడు కాబట్టి సైట్ కూడా ఓపెన్ అవుతుందన్న ధీమా చాలామంది యాప్స్ ఏదైతే ఐబొమ్మ యూస్ చేసేటువంటి వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు. బట్ ఇలాంటివి తక్షణ రాకుండా ఇవన్నీ జాగ్రత్తలు కూడా తీసుకొని నెట్ కనెక్షన్ మాత్రం ఇవ్వద్దు అని కూడా పోలీసులు అయితే సూచించారు. సో చూడాలి మరి ముందు రవి కేసులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వెయిట్ చేయాల్సిందే. సో ఐబొమ్మ రవిపై మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ చేసి చెప్పండి.